ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యము అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక 6వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు చదువుకుందాం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చదవబడిన వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. జారత్వము అనగా ఇది ఒక శారీరకమైనటువంటి పాపము. యవనులు శరీరంతో చేసేటటువంటి ఒక పాపము. ఈ పాపము ద్వారా ఏమి కలుగుతుందంట? హాని కలుగుతుంది, హానికరము అని చెబుతున్నాడు. అయితే ఏ పాపం చేసినప్పటికీ అది దేహమునకు వెలుపలే ఉన్నది, కానీ జారత్వం మాత్రము శరీరంతో చేస్తున్నావు గనుక అది హానికరముగా, పాపము శరీరముకు హానికరంగా చేయుచున్న పాపము అది ప్రతివారు గుర్తుపెట్టుకోవాలి. యవ్వనులో తప్పక త్రొట్టిల్లును అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. యవ్వన కాలంలో యవ్వనస్తులు ప్రధానంగా శోధించబడేటటువంటి విషయం, ప్రధానంగా సాతాను చేతిలో శోధించబడేటటువంటి ఒక క్రియ ఏదంటే ఈ జారత్వమే. ఈ జారత్వం వల్ల అనేకమైనటువంటి యవ్వన జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అనేకమైనటువంటి యవ్వనుల తల్లిదండ్రులు బాధకు గురవుతున్నారు. అయ్యో, మా అబ్బాయిని కాలేజీకి పంపిస్తే ఈ విధంగా అయిపోయాడా, మా అమ్మాయిని కాలేజీకి చదువుకోవడానికని పంపిస్తే ఈ విధంగా అయిపోయింది, తన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు అని చాలా కుటుంబాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు వేదనకు గురవుతున్నారు. ఇది దుర్దినాలు. రాను రాను పాపము ప్రబలుతున్నటువంటి రోజులు ఇవి. పాపానికి ప్రేరేపించబడుతున్న రోజులు. ప్రతి మనిషి కూడా, వాడు చిన్నవాడని కానీ పెద్దవాడని కానీ మధ్య వయస్కుడని కాకుండా ప్రతి ఒక్కడు శోధించబడుతున్నటువంటి రోజులు ఇవి. సాతాను యొక్క క్రియలు ప్రబలుతున్న రోజులు. మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా మన శరీరాన్ని కాపాడుకోవాలి. మరి ముఖ్యంగా యవ్వనులకు ప్రభు పేరట హెచ్చరిస్తున్నాం. అయితే ఇంకో మాట రాయబడింది, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా అని మనం ప్రశ్నిస్తున్నారు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. నీ దేహము ఎవరి వలన కలిగిందంట? ఎవరి వల్ల అనుగ్రహించబడింది? దేవుని వలన మనకి అనుగ్రహించబడింది. మనం అనుకుంటాం, మనమే పుట్టేసాం అనుకుంటాం, మనం ఏదో గొప్పవాళ్ళం అనుకుంటాం. కొంత జ్ఞానం రాగానే, కొంత శారీరక సామర్థ్యం రాగానే, కొంత ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుపడంగానే నా అంతటా ఎవడో లేడు, నా అంతవాడు ఎవడో లేడని మనం విర్రవీగుతాం. ఒకసారి
దేవుడి మాటలని హృదయంలో ఉంచుకోవాలి. అవేమనగా మన సొత్తు కాదు. ఆయన మన నాసికా రంధ్రంలో ఊపిరి ఊదాడు. అప్పుడు మనకి జీవాత్మ కలిగినది. మనం ఒక జీవిగా బ్రతుకుతున్నాం. ఈ శరీరంలో ఎన్ని అవయవాలు మంచిగా ఉన్నా ఒక 2 నిమిషాలు గాలి పీల్చుకోకుండా ఉండు, ఏమవుతుంది? 2 నిమిషాలు గాలి పీల్చుకోకపోతే మనకు ప్రాణం ఉంటుందా? మనకు ప్రాణం కలుగు చేసిన వాడు ఆయనే. మనం ప్రాణం కలుగు చేయాలన్నా ఆయన ఆధీనంలో ఉంది. మనం ప్రాణం కోల్పోవాలన్నా ఆయన స్వాధీనంలోనే ఉంది. ఆయన కృప ద్వారా మనం బ్రతుకుతూ ఉన్నాం. మనం ఇంకా పాపం చేస్తూ ఉంటున్నాం, ఇంకా పాపం చేస్తూ బ్రతికుంటున్నాం అంటే, బ్రతికి బట్ట కడుతున్నామంటే కేవలం ఆయన యొక్క ఉచితమైనటువంటి కృప, కేవలం ఆయన ఉచితంగా నీ మీద చూపుతున్నటువంటి ప్రేమ మాత్రమే అని ప్రతివాడు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వారు తన హృదయంలో ఈ మాటలు దాచుకోవాలి. తొందరపడి పాపం చేస్తున్నావా? అయితే సరిదిద్దుకో. ఇదే మంచి సమయం, ఇదే అనుకూల సమయం. నువ్వు పాపం చేస్తే నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నిలవలేడు. ఆయన ఇక్కడ ఏం రాస్తుందంటే మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగురా. మీ దేహము దేవుని వల్ల కలిగినది, దేవుని వల్ల అనుగ్రహించినది. మీ దేహంలో ఎవరికి చోటు ఉందంట? పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా అని పౌలు కొరింథీ సంఘానికి ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఆ ప్రశ్నలోనే సమాధానం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండాలంటే, మన దేహంలో ఉండాలంటే మనం జారత్వం చేయకూడదు. మనం జారత్వానికి చాలా దూరంగా ఉండాలి. ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నవాడు. మనము ఆయన సొత్తు. మీ దేహంతో ఎల్లప్పుడూ దేవుణ్ణి మహిమపరచాలి. ఉదాహరణకు, నువ్వు ఒక యజమాని దగ్గర పనిచేస్తున్నావు. అతను నీకు జీతం ఇస్తున్నాడు. నిన్ను విలువ పెట్టి కొనుక్కుని వెళ్ళి ఆయన దగ్గర బానిసగా ఉంచుకున్నాడు. అప్పుడు ఆ బానిస ఆ యజమానికి ఏం చేస్తాడు? ఆ యజమానికి విరోధంగా ఉంటాడా? ఆ యజమాని చెప్పింది చేయకుండా ఉంటాడా? ఆ యజమాని ఏది చెబితే అది చేస్తాడు. ఆ యజమాని చెప్పినటువంటి ఆజ్ఞలన్నింటినీ పాటిస్తాడు. అదేవిధంగా మనం ఈ లోకం సంబంధంలో ఉన్నటువంటి వారం కాదు, మనం దేవుని సంబంధికులము. ఆయన మనల్ని విలువ పెట్టుకున్నాడు కనుక ఆయన మాటలను మనం తూచా తప్పకుండా పాటించాలి. ఆయన ఆజ్ఞలను మనం ఎప్పుడూ పాటించి మన జీవితాన్ని సక్రమ మార్గంలో నడుపుకోవాలి. అయితే 1 కొరింథీ 15:33 ప్రకారము, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుపును అని 1 కొరింథీ 15:33లో రాయబడింది. ఏంటంట? మోసపోవద్దు అంటున్నాడు. ఎందుకు మోసపోవద్దు అంటున్నాడు? దుష్ట సాంగత్యము, దుష్టుని యొక్క సాంగత్యం చేస్తే నీ మంచి నడవడికను అది చెరుపుతుందంట. నువ్వు పుట్టుకతో మంచివాడివే, చిన్నప్పుడు అపశుభ్రం తెలియని వాడివి, రోజు ఎదుగుతున్నావు, టీనేజ్కి వచ్చాం, యవ్వన దశకు వచ్చాం, మంచి చెడు గ్రహించేటటువంటి యోచన నీ దగ్గర లేదు. అయితే కొంతమంది దుష్టులు ఈ లోకంలో సంచరిస్తూ ఉంటాడు. అంటే ఈ లోకంలో దుష్టులు అంటే మనుషులు కాదు, కానీ వాడు అపవాది. ఆడు గద్దించు సింహం వలె ఎవరిని మింగుదామా అని ఎల్లప్పుడూ ఈ భూలోకంలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. వాడికి చిక్కావా?
ఈ పనులన్నీ చేపిస్తాడు. ఏ పనులు చేపిస్తాడంటే నీతో మద్యపానం తాగేవారితో సాంగత్యం చేసే విధంగా చేస్తాడు. లైంగిక పాపం చేసేవారితో సాంగత్యం చేసే విధంగా చేస్తాడు. లంచగొండితనంతో వారితో సాంగత్యం చేసే విధంగా చేస్తాడు. ధూమపానం చేసేవారితో సాంగత్యం చేసే విధంగా చేస్తాడు. వ్యభిచారులతో సాంగత్యం చేసే విధంగా చేస్తాడు. ఇలా లోకంలో ఉన్నటువంటి అష్టదరిద్రాలన్నిటినీ నీకు ఆపాదిస్తాడు. నీకు వాటికి లొంగిపోయే విధంగా చేస్తాడు. అందుకే దుష్టుడితో జాగ్రత్తగా ఉండు. సాంగత్యం చేయొద్దు. దుష్టుడితో సాంగత్యం. మనం వీడి నుంచి తప్పించుకోవాలంటే ఒకటే ఒక మార్గం ఉంది. అదే దేవుడు మార్గము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గము. ఎప్పుడైతే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయో నీకు ఏమంటున్నా ఇమీడియట్లుగా మోకరించి దేవుణ్ణి ఆశ్రయించు, దేవుణ్ణి వేడుకో. అప్పుడు నీకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ఆదరణకర్తని నీకు సహాయకంగా పంపిస్తాడు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ అవనస్తులారా, ఈ మాటలు ఆలకించండి. మంచి నడవడికి కలిగి ఉండండి. అది మీ జీవితానికి, మీ తల్లిదండ్రులకి ఎంతో మేలు చేస్తుంది. దేవుడు ఈ చిన్న మాటలని దీవించునుగాక. ఆమేన్.